పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈ మరణం నుంచి విడిపించడం కొరకు ప్రభువైన క్రీస్తు లోకంలోకి వచ్చినారు. లోకాసువార్త 19వ అధ్యాయం 10వ వాక్యం, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఈ లోకంలోకి వచ్చినాడు. వెదకి రక్షించుటకు అంటే ఎక్కడున్నామో ఆ స్థితి నుంచి మనం బయటకి తీసి ఆయనతో కూర్చోబెట్టాం. శత్రువుతో ఉన్న మనము మరణానికి పాత్రగా ఉన్నాము. నాశించిపోయి ఉంటే నాశనానికి సమీపంగా అంటే నిత్యనాకానికి సమీపంగా ఉన్నాం. అందువల్ల శత్రువు మనిషిని పట్టుకుని అతనికి అప్పగించుకున్నందువల్ల అతను పట్టుకుని ఆ మనిషిని సమాధానం లేని స్థితిలో ఉంచుతాడు. అన్ని విషయాల్లో శత్రువుకి ఏముందంటే దిమ్మరించడం శత్రువు చేతనవ్వను, శ్రమల పాల్గొనటము, వ్యాధిగ్రస్తులుగా చేయటము, దరిద్రులుగా చేయటము, లోకంలో క్షేమకరమైన స్థితి లేకుండా కొరతలు ఉంచటము శత్రు యొక్క ఉద్దేశ్యము. అయితే ఏ మనుషుడు అలా ఉండటానికి ఇష్టపడిన దేవుడు తన బిడ్డలందరూ సంతోషంగా ఉండాలని కోరుకొని ఆయన మనల్ని ఆ సంతోషం ఉంచట కొరకు ఆయన తనకున్న ఆ లోకాన్ని విడిచి ఈ లోకంలోకి వచ్చినాడు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన రక్షించుటకు వచ్చినాడు. ఈ రక్షణ ఉచిత కృప, కానీ ఈ రక్షణ చాటున దేవుని త్యాగమున్నది. తన కుమారుడైన ఏకైక కుమారుని నీ కొనుగొన్న కొరకు బలిదానము చేసి ఆ పుణ్య రక్తంలో ప్రతి మనిషిని పాపం నుంచి విడిపించి పరిశుద్ధునిగా చేసి ఆయనలో కూర్చోబెట్టుకోవాలి. పరిశుద్ధునికే ఆ స్థలంలో ఆ యొక్క రాజ్యంలో స్థానం ఉన్నది, కానీ ఇంకెవరు ఆ స్థలంలో ఉండడానికి వీల్లేదు. ప్రేసలరా, నిషిద్ధమైన దాన్ని, అసహ్యమైన దాన్ని జరిగించే ఎవరు కూడా దేవుని రాజ్యంలో ఉండటకు వీలు లేదు. కనుక మొదట ఆయన రాజ్యంలో ఉండవాలంటే ప్రతి మనిషిని కూడా నీతిమంతునిగా చేయాలి. నీతిమంతునిగా చేయగలిగిన శక్తి దేవుళ్ళలోనే ఉండదు. యథార్థత లేకుండా ఏ మనుషుడు కూడా దేవుని రాజ్యంలో ఉండలేడు. మీరు సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో చూసినట్లయితే సోదరులు అక్కడ ఒకసారి దయచేసి చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 21వ వాక్యం. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచేదురు. అక్కడ దేశము పరలోకం, దేవుని సన్నిధి, అక్కడ నిలిచి ఉండాలంటే యథార్థవంతులకే అక్కడ స్థానం ఉన్నది. ఏ లోపము లేనివాడు అక్కడ నిలిచి ఉంటారు, ఆ రాజ్యంలో ఉంటారు. అయితే మనుషులందరూ కూడా శత్రువుకు అప్పగించుకుని దారి తొలగిపోయినా కనుక నీతిమంతుడు లేడు, ఒకడు కూడా లేడు. అందరూ లోపం చేసి యథార్థవంతులుగా ఉండలేకపోయినారు. ఇలాంటి వారిని ఆయన ప్రేమించినాడు. ప్రేమించి ఆయన తనకున్న సమస్తమనగా ఆయన మహోన్నతుడు, అత్యున్నతమైన సింహాసన ఆశీనులై ఉన్నారు. దోతలు, సెరుఫులు, కెరూఫులు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ఆయనకున్న గొప్ప సంతోషాన్ని విడిచిపెట్టి చెడిపోయిన నన్ను నిన్ను ప్రేమించి ఆ రాజ్యంలో మన చేర్చడం కొరకు తన కుమారుని మన కొరకు బలి చేసినారు, పంపించినారు. నీ వెళ్ళి నీ ప్రాణం ఇచ్చి వారిని నా దగ్గర నడిపించు. ఎందుకో తెలుసునా? ఎక్కడ ఉండాలి నీవు? చదవండి దయచేసి ఒకసారి. యథార్థవంతులు దేశమందు నివసించదురు. అంతేనా ప్రియసోదరులారా? ఇంకా మీరు చూసినట్లయితే చూడండి, క్రొత్త నిబంధనలోకి వస్తున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యము చివరిలో చూస్తున్నాను నేను. లేక చదవని మొదటి నుంచి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మనక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారున్నాయి. ప్రతి సత్కార్యములు సఫలగుసు
దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం వలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనవలసినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారముగుటకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లింపవాలి. చూడండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారుగా మనం ఉండాలి. తేజోవాసులైన పరిశుద్ధుల తండ్రితో పాలివారముగా ఆయన రాజ్యంలో ఉండాలి. అయితే ఆయన రాజ్యంలో ఉండాలంటే యథార్థత కావాలి, నీతిని అనుసరించి జీవించాలి. ఏ మనుషుడు నీతిమంతుడు కాదు, యథార్థవంతుడు కాదు. కానీ అక్కడ నిన్ను చేర్చడం కొరకు ఆయనలో కొంచెం అక్కడేమున్నదో తెలుసిన ఆనందం ఉన్నది, సకల సంతోషం అక్కడ ఉన్నది. అక్కడ చేరట కొరకు ఏ మనుషుడు యోగ్యుడు కాదు, కానీ వారందరిని అక్కడ చేర్చుల కొరకు తన కుమారుని కొరకు నా కొరకు బలిదానం చేసినారు. ఆయన రక్తము ద్వారా నన్ను కొనుక్కున్నారు. అయితే ఆయన రక్తం ద్వారా కొన్నప్పుడు ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రియసోదరులారా, ఆయన ఇంకా సిలువ మరణమునకు వెళ్ళక మునిపే నశించున్న ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళినాడు. ఆయన ఒక్క మాట చెప్పినారు, నేను పాపుల కొరకు వచ్చినాను, నీతిమంతుల కొరకు రాలేదు. ఆయన వచ్చింది పాపుల కొరకు. పాపిని ప్రేమించినాడు, పాపాన్ని అసహించుకున్నాడు. దేవుడు వచ్చినప్పుడు ఆ మనుషుడు దేవుని వద్దకు వెళ్ళి ఆయన మాట విన్నట్టయితే ఏమి రాయబడిందంటే, నా గొర్రెలు నా స్వరం విను, అవి నన్ను వెంబడించు, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను. నిత్య జీవం ఇచ్చిన కొరకు వచ్చిన ప్రభువు వెతుకుతూ వచ్చినారు. వెతుకుతూ వచ్చి ఎందుకో అక్కడ ఏం రాయబడిందంటే, ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చిన యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వాక్యంలో. ఎందుకు అక్కడ ఒక తల్లి ఉన్నది, ఆమె లోకములు సంతోషించాలని లోక విషయాల్లో ప్రయాసపడుతూ ఉంది, కానీ ఎక్కడ సంతోషం లేదు. సోదరులారా, ఈ లోకంలో ఏది ఒక మనిషిని సంతోషపరచలేదు. ఈ లోకంలో ఏదున్నా, డబ్బులున్నా, ఉద్యోగం ఉన్నా, పేరు ప్రఖ్యాతులున్నా, బంధువులున్నా, ఎవరున్నా ఆ మనిషికి సంతోషం ఉండదు. నిజమైన సంతోషము దేవుల్లో ఉన్నది. కానీ ఆ తల్లి ప్రయాసపడుతుంది, కానీ ఆమె వల్ల కాలేదు. అయితే ప్రభు అక్కడికి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళి అక్కడికంటే ముందు అక్కడ నిలబడినాడు. ఆమె వచ్చినప్పుడు అంటున్నాడు, దాహముకి నీరు దేవునికి నీవేమి ఇవ్వలేవు, కానీ నిన్ను నన్ను తృప్తిపరచిన కొరకు ఆయన నిన్ను నన్ను వెతుకుతూ వచ్చినారు. నేనిచ్చిన నీళ్ళు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడం. ఆడికి వెళ్ళి అడుగుతూ ఉంది, ప్రభువా నాకు ఆ నీరు ఇవ్వండి. ప్రియ సోదరా, మనందరికీ ఆశలు ఉన్నాయి. దేవుని రాజ్యంలో ఉండాలి, ఆ పరలోకంలో ఉండాలి, తేజోవాసులైన పరిశుద్ధుల మధ్యన ఉండాలి అని ఆశపడుతున్నాం. మంచిది, ఆయన ఎవరిని త్రోసివేయడు. కానీ ఆయన వెంబడించే ఆశలు మనుషులకు కావాలి. ఆయన వెంబడించడం అంటే, ఆయనంటే ప్రియసులరా, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చినాం. ఆ వాక్యము, దేవుని వాక్యము శరీరధారి కంటే ప్రభువైన క్రీస్తు వారు ఇలాకి వచ్చారు. కనుక వాక్య ప్రకారము జీవించాలి. వాక్యమును ధ్యానం చేస్తూ వాక్య ప్రకారం ఏ మనుషుడు జీవిస్తాడో ఆ మనుషుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ప్రభువా ఆ జీవం నాకు ఇవ్వు. ప్రతి మనుష్యుడు కూడా దేవుని ఎరుగకుండా లోకంలో జీవించినప్పుడు అతడు జీవము లేని వ్యక్తి. అది ప్రభువు చెప్పారు. జీవించుతున్నావన్న పేరున్నది, కానీ మీరు మృతులే, నువ్వు మృతులవే, అన్నీ చనిపోయిన వ్యక్తివే. అయితే చచ్చిపోయిన ఒక వ్యక్తిని బ్రతికించడం కొరకు ప్రభు వచ్చినాడు. అది దేవుని ప్రేమ. ఏ మనుషులు నశించిపోటుకు, లోకంలోతో పాటు క్షమైపోటుకు దేవుడు ఇష్టపడడు.